జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన ఆ మాజీ మంత్రిలో కొత్త జోష్ కనిపిస్తుందా? మరోసారి రాష్ట్రంలో తాను కీలక నేతగా మారాలని ప్రయత్నిస్తున్నారా? అధికార పార్టీకి సై అంటే సై అనే రీతిలో సవాల్ విసురుతున్న ఆయనలో మార్పుకు కారణమేంటి? భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలను రచించేందుకు జైలే ఆయనకు వేదిక అయిందా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏంటా కొత్త జోష్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలది ఒక దారైతే నెల్లూరు పాలిటిక్స్ ది మరో దారి. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక అంశం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో వివాదం తెరపైకి వచ్చి రాజకీయ చర్చకు దారి తీస్తూ ఉంటుంది. అలాంటి జిల్లాలో ప్రస్తుతం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం సరికొత్తగా మారింది. జైలుకెళ్లి వచ్చాక ఆయనలో కొత్త జోష్ కనిపిస్తోంది. వైసీపీ ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డితో కలిసి కొనసాగుతున్న వారిలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు. వైసీపీ ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డితో కలిసి కొనసాగుతున్న వారిలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు. ఆనం కుటుంబానికి సన్నిహితంగా ఉండే కాకాని జిల్లా పరిషత్ చైర్మన్ గా నెల్లూరులో మంచి పేరే తెచ్చుకున్నారు. ఒక దశలో ఆనం కుటుంబానికి కాకానికి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో ఆ సమయంలోనే ఆయన వైసీపీ గూటికి చేరారు. వైసీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ గా ఎక్కువ కాలం పనిచేస్తూ పార్టీని భుజస్కంధాలపై వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ముఖ్య అనుచరుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు. 2014లో 2019లో 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాకాని 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక మంత్రివర్గ విస్తరణలో నాటి సీఎం జగన్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రిగా కాకాని బాధ్యతలు తీసుకున్న తర్వాత అంతకు ముందు కంటే ఎక్కువగా బాబు, లోకేష్, పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ప్రత్యేకించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై లెక్కలేనని కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ అవినీతిపై దృష్టి సారించారు. అందులో భాగంగా వరదాపురం వైట్ క్వాడ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్రపై ఆరా తీశారు. కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ కి వెళ్లారు కాకాని. గతంలో ఉన్న 8 కేసుల్లో విచారణ చేపట్టి వాటిల్లోనూ రిమాండ్లు విధిస్తూ వచ్చారు. ఏకంగా 86 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉండగా ఇటీవల ఆయనకు అన్ని కేసుల్లోనూ వరుసగా ఊరట లభించి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. వివిధ కేసుల్లో పీటీ వారెంట్ ఇచ్చిన సమయంలో విచారణ నిమిత్తం ఆయన జైలు నుండి బయటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ చిరునవ్వు నవ్వుతూ తన కోసం వచ్చిన నాయకులను చేతులు ఊపుతూ వెళ్లేవారు కాకాని. ఈ క్రమంలో హైకోర్టు బెయిల్ వచ్చాక కొన్ని షరతులు విధించింది. కేసుల గురించి మీడియా ఎదుట మాట్లాడకూడదని, నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టకూడదని, ప్రతి ఆదివారం విచారణాధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడంతో జైలు నుంచి విడుదలైన వెంటనే కాకాని తాడేపల్లికి వెళ్లిపోయారు. అయితే అంతకుముందు జైలు వద్ద మీడియాతో గట్టిగానే మాట్లాడారు. పలు కేసుల గురించి కూడా ప్రస్తావించారు. ఇక అక్కడి నుంచి అమరావతికి వెళ్ళాక హైకోర్టు ఇచ్చిన షరతులపై తిరిగి కోర్టులో పిల్వేయగా నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టకూడదనే నిబంధనపై స్టే విధించింది కోర్టు. తిరిగి నెల్లూరుకు వచ్చిన కాకాని మొదట కావలి నియోజకవర్గం వెళ్లారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై వివిధ కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన సతీమణి ఆదిలక్ష్మిని పరామర్శించి స్థానిక నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని, ప్రతి అధికారిని గుర్తుంచుకుంటామని, ఖచ్చితంగా తమ ప్రభుత్వం 2029లో అధికారంలోకి వస్తుందని అన్నారు. తాము పవర్లోకి వచ్చాక అందరి కథలు తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత నెల్లూరులోని తన నివాసానికి వచ్చిన కాకానిని జిల్లాకి చెందిన వైసీపీ నేతలు వరుసగా కలిశారు. మాజీ మంత్రి అనిల్ తో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వంటి ముఖ్య నేతలు కాకానితో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, జిల్లాలో వైసీపీని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలపై కాకానితో చర్చించారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ మీడియాతో మాట్లాడిన కాకానిలో నూతన ఉత్సాహం కనిపించింది. మరుసటి రోజు తన కుమార్తె పూజితారెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మాజీ సీఎం జగన్ తో తాడేపల్లిలో భేటీ అయ్యారు. తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీలో రాష్ట్ర నాయకత్వంలో కీలక నేతగా మారాలని ప్రయత్నం చేస్తున్నారన్నది జిల్లా వ్యాప్తంగా జోరుగా జరుగుతున్న చర్చ. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీతో పాటు అనేక మంది వైసీపీ నేతలు జైలుకు వెళ్లి వచ్చారు. జైలుకెళ్లి వచ్చాక ఆ నేతలు దాదాపుగా సైలెంట్ అయిపోయారు. కాకాని మాత్రం నూతనోత్సాహం ప్రదర్శిస్తూ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తన జిల్లా అధ్యక్ష బాధ్యతలను తిరిగి స్వీకరిస్తూ పార్టీ బలోపేతానికి కార్యాచరణ రచిస్తున్నారు. అలానే తన కుమార్తె పూజితారెడ్డికి ఇప్పటికే మహిళా విభాగంకి సంబంధించి రాష్ట్ర పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దక్కింది. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారట. మొత్తానికి జైలుకెళ్లి వచ్చాక కాకానిలో కొత్త జోష్ వచ్చిందని నెల్లూరు జిల్లా వైసీపీ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి. మరి ఈ జోష్ ఇలానే కొనసాగుతుందా? కాకాని భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏంటి తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే.